గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అప్డేట్లో భాగంగా అండి, ప్రజెంట్ మన ఏపీలో చాలా స్పీడ్గా ఉన్న టాపిక్ ఏదో ఉందంటే క్లిక్కర్స్. సో ఇంతకీ అసలు ఈ క్లిక్కర్స్ని స్కూల్లో ఉన్నటువంటి ఐఎఫ్పి ప్యానల్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. చాలా చోట్ల అవ్వట్లేదు కూడా. దీనికోసం ప్రత్యేకించి గూగుల్ మీట్స్ అవ్వచ్చు కానీ, లేదంటే వెబ్ మీటింగ్స్ అవ్వచ్చు కానీ కండక్ట్ చేస్తున్నారు. సో దీనికోసం నేను ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చానండి. ప్రత్యేకించి మీరు కష్టపడాల్సిన పని లేదు. చాలా ఈజీగా అసలు ఈ క్లిక్కర్స్ యాప్ని ఐఎఫ్పి ప్యానల్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఇంకా చెప్పాలి అంటే చాలామందికి ఆండ్రాయిడ్ బాక్సుల యొక్క సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు కొంతమంది దగ్గర ఆండ్రాయిడ్ బాక్సులు ఉన్నాయి, కొంతమంది దగ్గర లేవు. సో ఆండ్రాయిడ్ బాక్స్తో కూడా సంబంధం లేకుండా డైరెక్ట్గా ఈ క్లిక్కర్స్ యాప్ని ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మరి వీడియో చూసే మిత్రులందరికీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ విధమైనటువంటి ఏదైనా అప్డేట్స్, జాబ్ అప్డేట్స్, యాప్ అప్డేట్స్ మీకు రావాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో అయితే ఉంచుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోతే, మీకు స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా నేను ఆల్రెడీ ఎటువంటి ఆండ్రాయిడ్ బాక్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఈ క్లిక్కర్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసి యూజ్ చేశానండి. దానికి సంబంధించింది మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ఫోటో చూస్తే మీకంటూ ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇంకా దీనికి సంబంధించింది ఎలా వెళ్ళాలి, దీనికోసం మొట్టమొదటిగా మీరు ఐఎఫ్ఐ ప్యానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దానికి నెట్ కనెక్షన్ రావాలి. అది మీరు వైఫై ద్వారా ఇస్తారా, లేదంటే డైరెక్ట్గా ల్యాన్. వైఫై ద్వారా అంటే మీ అందరికీ తెలిసిందే, మీ మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి వైఫై కనెక్ట్ చేయడం. లేదు, కొన్ని వైఫైలకి డాంగిల్ అడుగుతుంది, అంటే వైఫై అడాప్టర్ ఎలాంటి అడుగుతుంది, అది ఫిక్స్ చేసి డైరెక్ట్గా మీ మొబైల్లో ఉన్నటువంటి నెట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఐఎఫ్ఐ ప్యానల్కి లోకల్ నెట్వర్క్ ద్వారా ల్యాన్ ద్వారా అవ్వచ్చు, లేదంటే వైఫై అంటే మీ హాట్స్పాట్ యూజ్ చేసి ఆ వైఫై కనెక్ట్ చేసినా మీరు ఏదైనా కానీ డైరెక్ట్గా ప్యానల్కి అయితే మీరు నెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి cse.ap.gov.in అని చెప్పేసి మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మొట్టమొదటి వెబ్సైట్ వస్తుంది కదా, ఆ వెబ్సైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే స్క్రీన్ మీద మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇలా కనబడినప్పుడు ఇక్కడ మీకు రైట్ సైడ్ పైన చూడండి, క్లిక్కర్స్ పిఓసి స్కూల్స్ ఏపీకి అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. మీరు దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఇలా వస్తుంది, ఫైల్ మైట్ బి హార్మ్ఫుల్ అని. సో మీరు కంగారు పడాల్సిన పని లేదు, డైరెక్ట్గా మన గవర్నమెంట్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో అందుకని మీరు డౌన్లోడ్ ఎనీవే అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్టు యాప్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, నేను ఎటువంటి ఆండ్రాయిడ్ బాక్స్ ఏమీ కనెక్ట్ చేయలేదు ఐఎఫ్ఐ ప్యానల్కి. డైరెక్ట్గా వైఫై కనెక్ట్ చేసేసి గూగుల్లోకి వెళ్ళి సిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ఫైల్ని ఏదైతే ఉందో ఏపీకే ఫైల్ క్లిక్కర్స్ది అది డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అయిన తర్వాత ఇగోండి మనకి ఇలా పర్సంటేజ్ ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత పూర్తి డౌన్లోడ్ అవ్వగానే మీరు ఒక్కసారి దాని మీద ఇగోండి ఇలా ఉంది కదా యాప్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏదో ప్రాసెస్ జరుగుతున్నట్టు కనబడుతుంది. దాని తర్వాత ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని ఓకే క్లిక్ చేయండి. ఇలా ఓకే క్లిక్ చేయగానే ఆ అప్లికేషన్ అనేది మొట్టమొదటిగా మీ ఆండ్రాయిడ్ ఐఎఫ్పి ప్యానల్లో డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు డన్ ఆర్ ఓపెన్ అని 2 ఆప్షన్లు వస్తున్నాయి. డన్ అనే పాటికి మీరు ఇన్స్టాల్ చేసి ఇక్కడతో సరిపెట్టుకుంటున్నారని అర్థం. అలా కాదు, ఓపెన్ నొక్కారనుకోండి, అసలు ఎందుకు ఆ యాప్ సరిగ్గా వర్క్ అవుతుందో లేదో మీరు చూడాలి అంటే మీరు ఓపెన్ క్లిక్ చేయాలి. ఓపెన్ క్లిక్ చేయగానే వెంటనే మీకు ఫైల్కి సంబంధించిన యాక్సెస్ అనేది వస్తుంది. ఇది మీరు వాడే ఐఎఫ్ఐ ప్యానల్ బట్టి యాక్సెస్ అనేది కొన్నిటికి ముందర వస్తుంది, కొన్నిటికి వెనక వస్తుంది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు, ఓకేనా. వ్యూసోనిక్ లేదంటే యాసర్ ఇలాంటి వాటికి ముందు వస్తుంది, కొన్ని పాత వాటికి కానీ లేదంటే కొత్త మోడల్కి కానీ వెనక వస్తుంది. కంగారు పడాల్సిన పని లేదు. అక్కడ యాక్సెస్ అనే ఆప్షన్ కనబడినప్పుడు క్లిక్ చేసి అది మీరు ఎనేబుల్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మొట్టమొదటిగా మీరు ఆ ఐఎఫ్ఐ ప్యానల్కి మీకంటూ ఈ క్లిక్కర్స్కి సిగ్నల్స్ రిసీవ్ చేసేది ఒక చిన్న డివైస్ ఇచ్చారు చూసారా, అది ఐఎఫ్ఐ ప్యానల్కి కనెక్ట్ చేయండి. అంటే మీరు ఐఎఫ్ఐ ప్యానల్లో ఓపెన్ చేసే ముందైనా సరే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కనెక్ట్ చేయగానే స్క్రీన్ మీద కనబడుతుందిగా మీకు ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఈ టిక్ మార్క్ అంటే ఈ చెక్ బాక్స్ని చూసారా, ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసి కింద ఓకే బటన్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ప్రతిదీ ఓపెన్ అవుతుంది. కొంతమందికి ఎనేబుల్ అని చెప్పి ఆప్షన్ అడుగుతుంది, కంగారు పడాల్సిన పని లేదు, అక్కడ కూడా ఎనేబుల్ ఇచ్చేయండి. ఇక్కడ మీరు కొన్నిటిని ఎనేబుల్ చేయాలి, కొన్నిటికి యాక్సెస్ చేయాలి.
నో ప్రాబ్లం. ఇది గవర్నమెంట్కి సంబంధించిన అప్లికేషనే కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రతిదానికి పర్మిషన్ ఇవ్వాలి. ఎనేబుల్ అన్నా యాక్సెస్ అన్నా ఏదైనా సరే బోత్ ఆర్ సేమ్ అన్నమాట. మీరు ప్రతిదానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది మీకు ఐఎఫ్ఈ ప్యానల్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరేం చేయాలి? ఇలా ఓపెన్ అయిన తర్వాత మొట్టమొదటిగా లీప్ యాప్ మీ మొబైల్లో ఓపెన్ చేయండి. మీ పర్సనల్ లీప్ యాప్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు స్టూడెంట్ అని ఉందో చూసారా, స్టూడెంట్ని క్లిక్ చేయండి. స్టూడెంట్ని క్లిక్ చేయగానే కింద మీకు యాక్షన్స్ అని ఉంది లాస్ట్ ఆప్షన్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు క్లిక్కర్స్ అప్లికేషన్ అని ఒకటి ఉంది ఇందులో. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకోగానే ఇక్కడ ఆ క్లాస్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమా, అదేవిధంగా ఏ క్లాసు మీ సబ్జెక్ట్ ఏంటని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కింద క్యూఆర్ కోడ్ నొక్కగానే మీకు క్యూఆర్ కోడ్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని వెంటనే స్కాన్ చేయండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది ముందుగా ఏం చేస్తున్నారంటే యాప్ అంతా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. డౌన్లోడ్ అయిన 10 నిమిషాలకి పావు గంటకి మొబైల్ అనేది యాప్ అనేది ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ క్లిక్ చేస్తున్నారు. సో ఆల్రెడీ అది ఒక 5 మినిట్స్ కన్నా ఎక్కువసేపు అనేది ఉండదు నాకు తెలిసినంత వరకు. కొన్ని సందర్భాల్లో ఉండొచ్చేమో. సో 5 మినిట్స్ లోపు వీలైనంత వరకు మీరు స్కాన్ చేసుకోండి. లేదు అంటే మొబైల్లో ఐఎఫ్ఈ ప్యానల్లో ఆ యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసుకోగానే మీ యొక్క లీప్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో క్లిక్కర్స్ యాప్ అనేది పూర్తిగా వస్తుంది. సో దీనిలో మనం పిల్లలకి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫస్ట్ సమ్మరీ వీడియో చూపించాలి, నోట్స్ అనేది చూపించుకోవాలి, ఆ తర్వాత క్విజ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఈ విధంగా తెచ్చుకొని పిల్లలకైతే నాలెడ్జ్ అనేది అందించాలండి. సో ఇది ఎంతవరకు ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది ఇక భవిష్యత్తులో చూద్దాము. సో ప్రజెంట్ అనేది మన గవర్నమెంట్ సెక్టార్ నుంచి అయితే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ అయితే ఇది కాబట్టి మనం ఖచ్చితంగా చేయాల్సిందే. కొంచెం ఇబ్బంది అయినా కానీ మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, రాను రాను అదే అలవాటు అవుతుంది. సో ఇది ఒక మంచి ప్రయోగం అనాలి, పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇవ్వడం కోసం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. సో వీలైనంత వరకు నేను ఆండ్రాయిడ్ బాక్స్ యూజ్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే ఆండ్రాయిడ్ బాక్స్ స్ట్రక్ అయిపోవడం, సిగ్నల్ రాకపోవడం ఇలాంటివి జరుగుతుంది. ఆండ్రాయిడ్ బాక్స్ లేకుండా కూడా శుభ్రంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి క్లిక్కర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మస్ట్ ఛార్జింగ్ పెట్టండి. సి కేబుల్తో ఉంటుంది, ఛార్జింగ్ పెడితేనే పనిచేస్తుంది. ఎందుకంటే అవి ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇచ్చారు. సో ఇప్పుడు కొందరు ఉన్నటువంటి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. అన్నీ పని చేయాలని రూల్ లేదు. కొంతమందికి పని చేయొచ్చు, కొంతమంది పని చేయకపోవచ్చు. వీలైనంత వరకు అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అయినా ప్రతిదానికి ఛార్జింగ్ పెట్టి ఆ తర్వాత పిల్లలకి ఇచ్చి యూజ్ చేయండి. థ్యాంక్ యూ.